చెప్తా. మేము 2005లో నేను కరీంనగర్లో పీడీడీఆర్డీగా పనిచేస్తున్న టైంలో ఆడ ఫస్ట్ మొక్కజొన్న మార్కెట్లో గవర్నమెంట్ రేటు ఎంఎస్పీ 540 ఉంటే ట్రేడర్స్ వ్యాపారస్తులు రైతులకు 440 ఇస్తున్నారు. రోజు మార్కెట్లో గొడవ, మాకు 540 కావాలని వాళ్ళు, మేము ఇంతకంటే ఎక్కువ పెంచాం అని వీళ్ళు. సో మార్కెట్లు గొడవలు తగలబెట్టుకుంటూ అగ్గిపెట్టుకుంటూ రకరకాలు జరుగుతున్న ఆ సందర్భంలో నేను పీడీడీఆర్డీ ఒక ప్రపోజల్ పెట్టిన మా స్టేట్కు, మేము మహిళా సంఘాల ద్వారా 540 గుణిస్తాం, మీ గవర్నమెంట్లో ఏదైతే మార్కెట్ సమస్య ఉందో ఆ మార్కెట్ సమస్య మీకు స్టాఫ్ లేదు కాబట్టి మీరు కొనలేకపోతున్నారు, మీకు కావాల్సిన స్పెసిఫికేషన్లో క్వాలిటీలో మహిళా సంఘాల ద్వారా కొని మేము మీకు సప్లై చేస్తాం, మీరు మాకు అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు అక్కడ ఉన్న ఇంకొక మహిళ ఉండే, పేరు చెప్పడం బాగుండదు, ఆమె ఐఏఎస్ ఆఫీసరు, ఆమె దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తీవ్రంగా అంటే తీవ్రంగా మీ వెలుగోళ్ళంత మాయగాళ్ళు, మీరు అన్ని బట్టి మాటలు చెప్తారు, మేము మొత్తం లాస్ అవుతాం, ఆల్రెడీ మార్కెట్ లాస్లో ఉంది, ఇంకా లాస్ అవుతుంది. ఆ ఫైల్ ఏమైందంటే లాస్ట్కు అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయింది. రాజశేఖర రెడ్డి గారు ఇరు వర్గాలను పిలిచిండ్రు, మమ్మల్ని పిలిచిండ్రు, ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉండే ఆమెను పిలిచిండ్రు, మార్కెటింగ్ సెక్రటరీ. పిలిచిన తర్వాత ఆమెను అడిగింది, ఏంటమ్మా అంటే, లేదు సార్ ఇట్లా వాళ్ళు కొంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు మా స్పెసిఫికేషన్ ప్రకారం కొనలేరు అన్నారు. సరే మమ్మల్ని చూసిండు, లేదు మేము 100% చేస్తామన్నా. ఒకటే నిమిషం, మా మీటింగ్ 3 నిమిషాలే నడిచింది. టకీమని లేచి ఇన్ని రోజుల నుంచి మనం ఎంఎస్పీ రైతులకు ఇస్తామన్నాం, అది ఇవ్వలేకపోయినాం, ఇవాళ వాళ్ళు చేస్తామంటున్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం, నీకెంత లాస్ అయితే అంత నేను కడతా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నారు. పోవాపో నువ్వు చేయిపో అన్నాడు. సో కరీంనగర్లో వచ్చి స్టార్ట్ చేసినాం. ఆ సంవత్సరం మార్క్ఫెడ్ 100 కోట్లు కొని మార్క్ఫెడ్కి ఇచ్చినాం. ఒక్క బస్తా కూడా వాళ్ళు రిజెక్ట్ చేయలేకపోయింది. మా క్వాలిటీ అంత క్వాలిటీ మహిళా సంఘాల ద్వారా కొని మేము ఇచ్చినాం. ఆ తర్వాత సివిల్ సప్లై వాళ్ళు వచ్చిండ్రు, మేము ప్యాడీ కూడా కొనాలి, వరి కూడా మీరు కొనాలి, వరి కూడా ప్రాబ్లం వస్తుందంటే అప్పుడు వరి ద్వారా కొనిచ్చినాం. ఈ రోజు కూడా వరి మహిళా సంఘాలు ప్రతి గ్రామంలో కొంటున్నారంటే మేము ఆ రోజు ఇచ్చినటువంటి ట్రైనింగ్. సో మహిళలకు మనం నిజంగా కూడా అవకాశాలు ఇస్తే 100% తాము సమర్థులను ప్రూవ్ చేస్తారని చెప్పి మాత్రం తెలియజేయడానికి మాట్లాడినా. సో మరి అది చరిత్ర.